వంశీ గారిని ఆశీర్వదిద్దామని చూపెడతా ఉన్న ప్రోత్సాహానికి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వంశీ ఎందుకు, వంశీతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రులు అడిగిన టికెట్, కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాగా ఆలోచన చేస్తుంది, దీర్ఘంగా ఆలోచన చేసి ఒక యువకుడిని ఎన్నికల్లో నిలబెట్టాలి, ప్రజాసేవ చేయాలని ఆలోచన చేసే వ్యక్తిని నిలబెడతామని ఒక మంచి స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఒక మంచి యువకుడిని వ్యక్తిగతంగా ఈరోజు రాజకీయాల పరంగా ముందుకు పోదామని రాలే, అధికారాన్ని తన చిన్నతనం నుంచి చూసిండు, అధికారం గురించి కాదు, ఈరోజు కేవలం ప్రజాసేవ చేయాలని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న యువకుడిని మీరందరూ ప్రోత్సాహం చేయాలని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశించారు. వారిని గెలిపించే బాధ్యత మేము 7 శాసనసభ్యులను కూడా తీసుకోవడం జరిగిందని మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక యువకుడు ఉత్సాహవంతుడు, కుటుంబ పరంగా తనదైన శైలిలో తనకు పేరున్న డాక్టర్ వివేక్ గారు కానీ, ఈ ప్రాంతానికి సేవ చేసిన పెద్దలు స్వర్గీయులు వెంకట స్వామి గారు ఎనలేని సేవలు అందించిన వారి కుటుంబ సభ్యుడైనా కానీ ఒక మంచి వ్యక్తిగా మీకు పరిచయం చేయాలని ఆలోచన దృక్పథంతోనే మేము ముందుకు వచ్చినాం. అతను ఒక పెద్ద పారిశ్రామికవేత్త, తన సొంతగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని వారి తండ్రిపై కూడా ఆధారపడకుండా సొంతగా పరిశ్రమను ఏర్పాటు చేసుకొని మరి యువకులకు సంబంధించిన మోటార్ బైక్ ఉంటుంది కదా, 5,000 మోటార్ బైకులు తయారు చేసిన వ్యక్తి తను. ఆ పరిశ్రమలో అనేక మంది యువకులకు అవకాశం ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి. చూడటానికి చిన్నగా ఉన్న అనుభవం గొప్పగా ఉంది. సో ఆ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, వంశీ గారి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేయాలి. చాలా మంది అవాక్కులు చవాక్కులు బయలుకుంటూ ఇక్కడ ఉన్న మీ పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నారు కుటుంబ పరంగా ఉన్నాడని. మేము అడుగుతా ఉన్నాం, రేపు ఈయన లక్ష్యం ఇప్పుడే చెప్పిండు, వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి సంకల్పన చేయాలి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చేసి తీర్థనకు ఆలోచన వ్యక్తి ఈ యువకులకు కావాల్సిన నాయకత్వం వహిస్తాడని మాకు నమ్మకం ఉంది. అందుకోసమే వారు మీ ముందుంటున్నారు. ఈరోజు వంశీ కృష్ణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు నిలబెడతా ఉన్నట్టే మాటలకే కాదు, ఈరోజు పేద వర్గాలకు సంబంధించి వారు చదువుకుంటున్న సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అధిగమించడానికి నేనున్నాను, చదువు పట్ల నాకు ఆసక్తి ఉంది, ఎవరైనా చదువుతా ఉన్న విద్యార్థులకి ఇబ్బంది జరిగితే వారికి ట్రస్ట్ పరంగా కూడా ముందుండి నిలబడతాను అని ముందుకొచ్చిన వ్యక్తిగా వంశీ మీకు పరిచయం అవుతా ఉన్నాడు. ఈరోజు మేము వంశీ కృష్ణ అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ పక్షానంటే, ఈరోజు ప్రజాసేవ చేయాలి, బలహీన బడుగు మైనారిటీ వర్గాలకు సంబంధించి ఉన్నత వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళకి న్యాయం చేయాలనే ఒక సంకల్పం ఉంది ఆయన మదిలో. అది ప్రజాసేవలో ఉపయోగించుకోవాలని ఆలోచన చేసే ముందుకొచ్చిన తరుణంలో మేమందరం వచ్చి వంశీ కృష్ణకు సంబంధించి కార్యకర్తలకు వారి ఆలోచనలను తెలియజేయడానికి, వారిని పరిచయం చేయడానికి ఈరోజు వచ్చిన ముఖ్య కార్యకర్తలు, రేపు మీరు గ్రామాలకు పోతున్నప్పుడు ఏమయ్యా ఎవరు ఈ వంశీ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఏమంటే మీకు గట్టిగా చెప్పటానికి మీరు ఇంటింటిగా పోయినప్పుడు రేపు రాబోయే కాలంలో ఆయన ప్రణాళిక మీ ముందు పెడతారు. ఆ ప్రణాళికను తీసుకెళ్లి ఒక మోడల్ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ఆదర్శనీయమైన పార్లమెంట్ సభ్యుడిగా మీరు చెప్పండి. మీ గ్రామాలకు పోతే రేపు వంశీ కృష్ణగిత పార్లమెంటు
సభ్యుడైతే ఒక ఆదర్శనీయంగా పార్లమెంట్ సభ్యుడిగా మీ ముందు నిలబెడతామని మీరు మాట ఇవ్వండి. వారు తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఆ పనులన్నీ కూడా చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే ఓడిపోయిన మా లక్ష్మణ్ కుమార్ చేతిలో రెండోసారి ఓడిపోయింది. అవునా కదా? ఒక్కసారి వారి అధికార బలాన్ని ఉపయోగించుకొని కార్యకర్తలు నాయకులు ఆ రోజు మీరు లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపిస్తే ప్రభుత్వ యంత్రాంగంతో వారికి ఉన్న బలంతో గెలిచిన లక్ష్మణ్ కుమార్ గారిని ఓడించడం జరిగింది. అప్పుడున్న కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కోట్ల కొట్లాడినరు మీరు అందరు. నిరంతరం పోతా ఉండేనా అడ్వకేట్ గారు పోతా ఉండే మా ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పు సరి అయింది, దీన్ని నిలబెట్టాలని నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంత మధ్యలో ఎన్నికలు వచ్చినాయి. ఇక ప్రజలు చూసిండ్రు, మీరు చూసిండ్రు. ఇక నేరుగా ఆయన ఇంటికి పంపిద్దాం, మన ప్రభుత్వం వస్తుంది ఈరోజు అని నమ్మకంతో మరొకసారి మీరు లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపిస్తే మళ్ళొక్కసారి మీ ముందు నిలబెట్టిండు ఆయన కేసీఆర్ గారు. అసలే ఓడిపోయిన వ్యక్తిని మళ్ళా తీసుకోబోతే గెలుస్తారు. అక్కడే చెల్లెలే మళ్ళీ పార్లమెంట్ చెల్తుందా? ఆడ చెల్లది పార్లమెంట్లో చెల్తుందా? ఎలాంటి అభ్యర్థులను ఆ రోజు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒక ప్రాంతంలో మర్డర్లు చేసిన ప్రోత్సాహం చేసే అభ్యర్థిని ప్రాంతంలో పెడితే పెద్దపల్లిలో కాంట్రాక్టులు చేసుకునే ప్రభుత్వ కాంట్రాక్టులు చేసుకునే అభ్యర్థిని పెడితే ఈరోజు గోదావరి ఖనిలో ఎఫ్సిఐ ఉద్యోగాలు అమ్ముకున్న అభ్యర్థిని ముందుకు పెడితే ఈరోజు ఏ ప్రాంతానికి చెన్నూరు ప్రాంతంలో